నిద్రపడ్డం లేదమ్మా. వెంకట్రామయ్య కూతురికి 1వ నంబర్ సంబంధం తెచ్చాడని ఊరంతా అనుకుంటున్నారు. దిష్టి తగులుతుందేమోనని తెగ భయపడిపోతున్నారమ్మా మీ తాతయ్య. కానీ ఈ ఆటంకం లేకుండా నీ పెళ్లి జరుగుతుందమ్మా. సచ్చి ఏకనుందో మీ అమ్మ నిన్ను పెళ్లి కూతుర్ని చేసి ఈ ఊరందరికీ చూపించి తెగ మురిసిపోయేది పిచ్చిది. తనకు తెలిసి తను ముందే పోతానని. ఆ రోజు నుంచి ఇలా నా కన్నీళ్లు తుడుస్తూ నాకు తల్లివయ్యా, నా గుండెల్లో దీపం వెలిగించావు. ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ ఒకవైపు సంతోషం, మరోవైపు నువ్వు అత్తారింటికి వెళ్ళిపోతున్నావన్న బాధ. నాకు నిద్రపడ్డం లేదమ్మా. ఏమ్మా, ఈ పెళ్లి నీకు ఇష్టమే కదూ? మాట్లాడవేమ్మా. ఇప్పుడు అడుగుతున్నారు ఏమిటి నాన్న? నా చాలస్తం గాని నేనేం చేసినా నీ మంచి కోసమేనని నీకు తెలీదు. ఏమిటో ఇవన్నీ నీకు పొద్దున్నే చెప్పొచ్చుగా. పడుకోమ్మా, పడుకో. ఆ రోజు నేను కలవలేకపోయాను. ఎందుకో తెలుసా? మా పేరెంట్స్ నాకు సంబంధం చేశారు. నీకెంతవరకు చెప్పని మాట వాళ్ళతో చెప్పాను. నేను శైలజని ప్రేమించాను. పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకుంటాను. మరి ఆ అమ్మాయి నేను ప్రేమిస్తుందా అని అడిగారు. అది తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాను. ఆలస్యమైన నిశ్చితార్థానికి నేను అతిథినయ్యాను. ప్రపంచంలో ప్రేమికులకు ఎన్నో కష్టాలుంటాయి. ప్రతి కష్టం తీరడానికి ఏదో ఒక దారి ఉంటుంది. మనకు 3 మార్గాలున్నాయి. సాహసం పేరుతో లేచిపోవడం, పిరికితనంతో చచ్చిపోవడం, లేదా రాజీ పడి ఎవరి దారిని వాళ్ళు విడిపోవడం. ఇందులో మంది ఏ దారో కాలమే నిర్ణయిస్తుంది. అంతవరకు నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. ఈ మురళికి ప్రేమించడమే కాదు, పెళ్లి చేసుకోవడం కూడా తెలుసు.